ఆకాశంలో అర్జునుడి రథం వెళ్తుంటే ఊడిపడిన మేకులే పిడుగులని భయం పోవడానికి అర్జున అర్జున అనమని మన తాతలు చెప్పడం వినే ఉంటారు. పిడుగుపాటు అనేది వాస్తవానికి ఒక విద్యుత్ ప్రవాహం, విద్యుద్ఘాతం. రెండు వ్యతిరేక విద్యుదావేశాలు కలిగిన పదార్థాలు లేక పరమాణువులు పరస్పరం ఆకర్షింపబడడం వలన స్థిర విద్యుత్తు వంటి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. కాకపోతే దీనితో వ్యతిరేకంగా పనిచేసే రుణ లేక ధన విద్యుదావేశం చాలా ఎక్కువ కావడంతో గొప్ప విద్యుద్ఘాతం ఏర్పడుతుంది. పిడుగుపాటు ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. విశ్వంలో ప్రతి వస్తువు లేక పదార్థము పరమాణువుల చేత నిర్మింపబడి ఉంటుంది. ప్రతి పరమాణువు కూడా మరింత సూక్ష్మమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు కూడి ఉంటుంది. ఎలక్ట్రాన్లతో రుణావేశం అంటే మైనస్ కలిగి ఉంటే, ప్రోటాన్లు ధనావేశం అంటే ప్లస్ కలిగి ఉంటాయి. ప్రతి వస్తువులో ఈ రెండింటి మధ్య ఒక సంతులనం లేక సమతాస్థితి ఉంటుంది. ఒకవేళ ఆ సంతులనం దెబ్బతింటే మరలా ఆ స్థితికి రావడానికి సత్వర ప్రయత్నం చేస్తాయి. కారుమేఘాల్లో ఉండే ఈ చిరు పరమాణువులు అటు ఇటు తిరుగుతూ రుణాత్మక లేదా ధనాత్మక శక్తిని సంపాదిస్తాయి. ధనావేశ పూరితాలైన పరమాణువులు అంటే రేణువులు తేలికగా ఉండే మేఘం పైభాగానికి చేరుకుంటాయి. రుణాత్మక రేణువులు బరువుగా ఉండడం వలన మేఘం దిగువ భాగాన జమవుతాయి. ఇలా అనేకానేక రేణువులు అపరిమితంగా రుణ లేక ధనావేశ పూరితం అయినప్పుడు మేఘంలో రెండు వ్యతిరేక శక్తులు కలిగిన రేణువులు సమూహాలుగా విడిపోతాయి. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని మనకు తెలిసిందే. ఈ వ్యతిరేక ఆవేశాలు ఉన్న రేణువుల మధ్య ఆకర్షణ బలీయమైనప్పుడు అవి తమ శక్తిని పరస్పరం విడుదల చేస్తాయి. గాలి ద్వారా ప్రసారం కావడానికి శక్తి లేక విద్యుత్కి ఒక మార్గం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ ప్రసరించే మార్గమే మనం చూసే మెరుపు. మెరుపులు భూమికి చేరుకోవడానికి మూల కారణం మేఘం దిగువ భాగాన జమైన రుణావేశం కలిగిన రేణువులు. రుణావేశ పూరితాలైన రేణువులు పెద్ద సంఖ్యలో గుమికూడినప్పుడు అవి ధనావేశ రేణువులను భూమి అందించడంలో ఆకాశం నుండి భూమికి మెరుపుల నిచ్చెన ఏర్పడుతుంది. అదే సమయంలో భూమి నుండి పలు ఆవేశపూరిత రేణువులు పాయలు జిమ్మి పైనుండి వచ్చే రుణావేశ రేణువుల వెలుగుబాటను ఆహ్వానిస్తాయి. దీనితో గొప్ప ఆఘాతం, విద్యుద్ఘాతం ఏర్పడుతుంది. అంటే మేఘం మైనస్గా, భూమి ప్లస్గా పనిచేసి విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. ఎత్తైన చెట్లపై పిడుగులు అందుకే పడతాయి. విద్యుద్ఘాతం లేక పిడుగుపాటు వలన కళ్ళు జిగేల్మనే మెరుపు, భయంకరమైన శబ్దం వస్తాయి. ఒక్క పిడుగుపాటుకు 30 మిల్లీ సెకండ్లు పడుతుంది. అంటే రెప్పపాటులో 4-5 పిడుగులు పడతాయన్నమాట.